హలో అండి. అందరికీ నమస్కారం. నేను ఇప్పటి వరకు నా వీడియోస్‌కి బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ ఓవర్ ఇవ్వడం తప్ప, కెమెరా ముందొచ్చి ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం. నాకు చాలా నర్వస్‌గా అనిపిస్తుంది. కాకపోతే నేనిప్పుడు జర్మనీకి మాస్టర్స్ కోసం వచ్చే స్టూడెంట్స్‌కి ఒకటి కన్వే చేద్దాం అనుకుంటున్నాను. ఇవి అకామిడేషన్ దగ్గర పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన ప్రాబ్లమ్. ఎందుకంటే నేనొచ్చిన తర్వాత ఒక 5, 6 రూమ్‌లేమో మారుంటాను. ఎందుకంటే నేను ఒకరిని నమ్మడం, వాళ్ళు చీట్ చేయడం డబ్బుల దగ్గర అలాగా. ఇది నాకు మాత్రమే కాదు, మా ఫ్రెండ్స్‌లో గూడా చాలా మందికయింది. మాకు తెలియకుండా ఇంకెంత మందికయ్యుంటుందో ఒక్కసారి ఈ వీడియో ద్వారా మీకు కన్వే చేస్తే మీరలా మనీ దగ్గర ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగా ఉంటారేమోనని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ యూనివర్సిటీ నుంచి కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఎప్పుడైతే వచ్చిందో నేను అప్పటినుంచి అకామిడేషన్స్ చూడడం స్టార్ట్ చేశాను. సో, నేను సపోజ్ హానోవర్‌లో ఉంటే సౌత్ ఏషియన్స్ ఇన్ హానోవర్, సౌత్ ఇండియన్స్ ఇన్ హానోవర్ అని వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. అందులో ఈ అకామిడేషన్‌కి సంబంధించింది ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తారు. స్టూడెంట్స్ కానీ, ప్రైవేట్ అపార్ట్మెంట్స్ కానీ పోస్ట్ చేస్తారు అనంటే నేను ఆ గ్రూప్స్‌లో ఉన్నాను. సో, నాకు ఫస్ట్ ఒక చెన్నై అమ్మాయి పోస్ట్ చేస్తే తన రూమ్ గురించి నేను చూసి నాకు ఆ రూమ్ కావాలి, యూనివర్సిటీకి దగ్గరగా ఉంది అని చెప్పి తనకి నేను మెసేజెస్ చేసేదాన్ని. సో, తనేంటంటే ఫస్ట్ చాలా బాగా మాట్లాడింది. ఏ టైంలో మెసేజ్ చేస్తే ఆ టైంలో రిప్లై ఇచ్చేది, కాల్స్‌కి రెస్పాండ్ అయ్యేది. నాకక్కడ డైరెక్ట్‌గా ఆ రూమ్ వెళ్లి చూడ్డానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే నాకు జూనియర్స్ కానీ, సీనియర్స్ కానీ, అప్పటికి నా క్లాస్‌మేట్స్ కానీ ఎవరూ లేరు. ఉండుంటే నేను పలానా అడ్రస్‌కి వెళ్ళి ఆ రూమ్ చూడండి ఎలా ఉందో అని అడిగే ఛాన్స్ ఉండేది నాకు. సో, ఎవ్వరు లేకపోవడం వల్ల నేను ఇండియాలో ఉండే ఆ రూమ్‌ని కన్ఫర్మ్ చేశాను. సో, అప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే తను డిపాజిట్ అడిగితే తను స్టూడెంట్ నమ్మకంగా మాట్లాడింది. ఒక 1 మంత్, 1 ½ మంత్ ట్రావెల్ అయిన తర్వాత నాకు ఆ అమ్మాయి మీద నమ్మకం వచ్చిన తర్వాత నేను డిపాజిట్ ఆ అమ్మాయికి పంపించాననమాట. అండ్ నాకు కాంట్రాక్ట్ డీటెయిల్స్ పంపిస్తే నేను ఆ కాంట్రాక్ట్ మీద సైన్ చేసి మరీ తనకి పంపించాను. అప్పుడు డిపాజిట్ 800, రూమ్ రెంట్ €440. జర్మనీ రీచ్ అవ్వగానే ఎయిర్‌పోర్ట్ నుంచి తనుండే అడ్రస్‌కి వెళ్ళాను. తను రిసీవ్ చేసుకోవడానికి ఉంటాను అని అనింది. తీరా చూస్తే ఆ అమ్మాయి ఆ రూమ్‌లో లేదు. కీ కూడా డోర్‌కి పెట్టేసి వెళ్ళిపోయిందనమాట. తను ఏదైతే రూమ్ గురించి డిస్క్రైబ్ చేసిందో అస్సలు అలా లేనే లేదు. మనం జర్మనీ నుంచి ఫారెన్‌కి వెళ్ళినప్పుడు ఉండే ఇమాజినేషన్స్ వేరు. అరే నీట్‌గా ఉంటుంది రూము, చాలా బావుంటది, 440కి చాలా మంచి రూమ్ వచ్చింది అని అనుకున్నాను. కాకపోతే అసలు రూమ్‌ని పక్కన పెడితే రూమ్ అది డిసాస్టర్. రూమ్ పక్కన పెడితే బాత్రూమ్ అయితే సులభ్ కాంప్లెక్స్ కంటే చాలా దరిద్రంగా ఉందనమాట. అసలు అక్కడ అడ్జస్ట్ అవుదామన్న స్కోపే లేదు. కిచెన్ అయితే అది సింక్ లీక్ అవుతూ ఉంది. అందులోనే గిన్నెలు తోముతూ ఉన్నారు. ఆ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ మొత్తం సింక్ కింద ఉందనమాట. అసలు ఇంత దరిద్రంగా ఉందా అనిపించింది. బెడ్ విరిగిపోయింది. తను కప్‌బోర్డ్స్ అవన్నీ డోర్స్ అన్నీ విరిగిపోయాయి అనమాట. తర్వాత నాకు ఎలా అయినా ఆ రూమ్ నుంచి వెళ్ళిపోవాలి. ఏం చేయాలో తెలీదు. అమ్మాయికి కాల్ చేస్తే రూమ్ ఏంటి ఇలా ఉంది అని నేను అడగడానికి కాల్ చేస్తే ఆ అమ్మాయి ఇమ్మీడియేట్‌గా నా నెంబర్ బ్లాక్‌లో పెట్టింది. జర్మనీకి వచ్చిన వెంటనే వితిన్ 1 అవర్‌లో నాకు ఎదురైన ఇన్సిడెంట్ అనమాట. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. తర్వాత నెక్స్ట్ డే ఓవర్ నైట్ అక్కడే స్పెండ్ చేశాను. నెక్స్ట్ డే ల్యాండ్‌లార్డ్‌కి కాల్ చేసి జరిగిందంతా చెప్పి మా 1 ఇయర్ వాట్సాప్ మెసేజెస్ వాడికి షేర్ చేసి మెయిల్‌లో వాడికి షేర్ చేసి తను ఇలా డిస్క్రైబ్ చేసింది. తను నాకు ఈ ఫోటోస్ చూపించింది. కానీ వచ్చి చూస్తే ఈ ఫోటోస్ ఉన్నాయి అని ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే డిపాజిట్ అయితే ఇంకా నాకు సంబంధం లేదు కానీ నీ రూమ్ రెంట్ అయితే నీకు ఇచ్చేస్తాను అని ఆ మనీ నాకు ఇచ్చేసాడు. సో, 800 డిపాజిట్ అయితే పోయింది కానీ ఆ 440 రూమ్ రెంట్ నాకు రిటర్న్ వచ్చేసిందనమాట. సో, ఇలా కాదు, స్టూడెంట్ డార్మ్స్‌లోనే క్యాంపస్ ఏరియాలోనే ఉందాము. సబ్లెట్‌గా అన్నా ఉందాము. సబ్లెట్ అంటే కాంట్రాక్ట్ ఉండదు. కాకపోతే 2-3 మంత్స్ అలా స్టే చేయొచ్చనమాట. సో, అలా ఉందాము అని చెప్పి ఎందుకంటే నేను అప్పటికే స్టూడెంట్ డార్మ్ అప్లై చేశానన్నాను కదా! నా పేరు మీద స్టూడెంట్ డార్మ్ నాకు కాంట్రాక్ట్ వచ్చేంత వరకు ఇలా సబ్లెట్‌గా ఉందాము ఎక్కడైనా అని డిసైడ్ అయ్యాను. ఈసారి సబ్లెట్స్ కోసం వెతికితే నాకొక పాకిస్తాన్ అమ్మాయి దొరికిందనమాట. నాకు తగిలే వాళ్ళందరూ ఇలానే ఉంటారేమో. సో, ఆ అమ్మాయికి ముందు జరిగిన ఇన్సిడెంట్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇలా అయింది. నేను నీ రూమ్‌లో ఉందాం అనుకుంటున్నాను. నాకు రూమ్ చాలా అవసరం. నా క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. బట్ ఉండడానికి నాకు రూమ్ లేదు అని చెప్పి అప్పుడు తను సరే అని అనింది. ఒకటేంటంటే
సబ్లెట్‌గా ఉంటే కూడా కాంట్రాక్ట్ ఇవ్వచ్చు. బట్ మనం ఎక్స్‌ట్రా హౌస్ మాస్టర్‌కి ఒక €100 అలా పే చేయాలి. తను ఒకరోజు అపాయింట్‌మెంట్ ఇచ్చిందనమాట. యూనివర్సిటీలో కలుద్దాము. ఆ రోజు నువ్వు నాకు €100 ఇచ్చావు అనంటే, నేను ఆ ఫార్మాలిటీస్ స్టార్ట్ చేస్తాను. నీ మనీ హౌస్ మాస్టర్‌కి పంపించి కాంట్రాక్ట్ తీసుకుంటాను అని చెప్పింది. మేము యూనివర్సిటీలో కలిసాము. నేను €100 ఇచ్చేసాను. దాని తర్వాత ఏమైంది నెక్స్ట్ డే తను నా వీసా, పాస్‌పోర్ట్ ఆ డీటెయిల్స్ అన్నీ అడిగేదనమాట. ఇప్పటి వరకు నేను అకామిడేషన్స్ కోసం వెతికేటప్పుడు ఎవ్వరు కూడా నన్ను వీసా ఇలాంటి డీటెయిల్స్ అడగలేదు. అందరూ ఎన్రోల్‌మెంట్ సర్టిఫికేట్ మాస్టర్స్‌లో మనకొచ్చుంటుంది కదా! ఆ డాక్యుమెంట్ అడిగేవాళ్ళు. పాస్‌పోర్ట్ కూడా నన్నెవరు అడగలేదు. అలాంటిది ఈ అమ్మాయి డైరెక్ట్‌గా వీసా అడిగింది. అది కామన్ సెన్స్ కదా! తెలియని అన్నోన్ ల్యాండ్‌కొచ్చాము. ఒకరు సడెన్‌గా ఆల్రెడీ నాకొక ఎక్స్‌పీరియన్స్ జరిగింది. తినేమో ఏకంగా వీసా అడుగుతుంది. సో, నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించి ఈసారి అతి జాగ్రత్త అనమాట. సో, ఆ అమ్మాయికి ఫార్మల్‌గానే ఒక మెసేజ్ పెట్టాను. ఏంటంటే, నన్నిప్పటి వరకు ఎవ్వరు వీసా అడగలేదు. అది అంత అవసరమా? ఎందుకంటే నాకు ఆల్రెడీ బిస్కెట్ అయింది. అప్పుడు తను సరే, సరే ఐ కెన్ అండర్‌స్టాండ్ యువర్ ప్రాబ్లమ్. నో వరీస్ అది ఇది అని అనింది. అనింది తర్వాత 1 మంత్ అవుతుంది, 1½ మంత్ అవుతుంది. నాకు రూమ్ కన్ఫర్మ్ చేయట్లేదు. డబ్బులైతే తీసుకుంది. తర్వాత ఏంటి రూమ్ ఓకే అయిందా అంటే, నేను నా రూమ్ వేరే అమ్మాయికి ఇచ్చేసాను అనింది. అలా ఎలా ఇస్తావు? నా దగ్గర మనీ తీసుకున్న తర్వాత అంటే, నీ బిహేవియర్ నచ్చలేదు అనింది. ఒకసారి మీరే ఆలోచించండి. ఎవరైనా మీకు తెలియని వాళ్ళు వచ్చి వీసా అడిగితే మీరు ఇస్తారా? నార్మల్‌గా చెప్తారు కదా! అమ్మాయి మెసేజ్ చూసి నేను షాక్ అయ్యాననమాట. అంటే మన గురించి మనం జాగ్రత్త తీసుకోవడం కూడా తప్పేనా? మన బిహేవియర్ అసలు నీ బిహేవియర్ నచ్చలేదు అని చెప్పి నన్ను బ్లాక్‌లో పెట్టింది. అంటే నేను ఇవన్నీ తీసుకొనెళ్ళి పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడము, లాయర్‌ని కన్సల్ట్ అవ్వడము ఇదంతా చేయొచ్చు కానీ, నేను అప్పుడే వచ్చాను జర్మనీకి. ఇవన్నీ అవుతూ ఉంటే అంత ధైర్యం రాదు కదా! అబ్బా! ఇప్పుడు నేను ఎదిరించాలి, పోరాడాలి నా కోసమని. ఈ తలనొప్పంతా ఎందుకు అని చెప్పి వదిలేసాను. సో, ఇదంతా జస్ట్ బిగినింగ్ అనమాట. నేనిప్పుడు మాట్లాడుతూ ఉంటే వీడియో లెంత్ వెళ్ళిపోతుంది. నేను అది మళ్ళీ వేరే పార్ట్‌లో పోస్ట్ చేస్తాను. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇండియాలో ఉండి రూమ్స్ అయితే అస్సలు కన్ఫర్మ్ చేయొద్దు. మీరు డైరెక్ట్‌గా చూడకుండా.